ఇక వరుసగా 2-3 రోజుల సెలవులు వచ్చుడేమో కానీ దేవుళ్లకు మొస్సమర్రకుండా పోటెత్తుతున్నారు కదా భక్త జనాలు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు లైన్లు కట్టి ఇక మస్తు జాతరగా పోతున్నారు. తిరుపతి వెంకన్న దర్శనానికి అయితే 2 రోజుల టైం పడుతుందని చెప్పినా కూడా వినకుండా అగో ఎట్లా ఇరుసుక పడుతున్నారో చూడు జనం. తిరుపతి వెంకన్న దర్శనం కోసం ఎట్లా దోసుకుంటున్నారో చూస్తున్నారా? స్కూళ్లకు, కొలువులకు సెలవులు దొరికేటాలకు గుళ్ళు, గోపురాలు, టూరిజం స్పాట్లకు ఎన్నో లేని తీర్ల పోటెత్తిరు భక్తులు. 5 కిలోమీటర్ల పొడుగున్న క్యూ లైన్లు, కాంప్లెక్స్లు నిండంగా బయట చూడు ఎంతమంది ఎదురు చూస్తున్నారో. తొందరపడద్దు, పరిగెత్తొద్దు అని మైకులలో చెప్తున్నా వినకుండా ఉరుకుతూనే ఉన్నారు ఒకరి మీద ఒకరు పడి. దర్శనానికి 48 గంటల టైం పడుతుందట. ఆ ముచ్చట చెప్తున్నా వినకుండా పోటీ పడుతున్నారు. ఇక ఓపిక లేని వాళ్ళు, మీద రూములు దొరకని వాళ్ళు కొంతమంది వెనుకకు మారుతున్నారట. ఒక్క తిరుపతి వెంకన్న దర్శనానికి కాదు, శ్రీశైలం మల్లన్న దర్శనానికి కూడా అంతే పోటీ నడుస్తుంది. శ్రీశైలానికి పోతే 2 తీర్ల కలిసి వస్తుంది మంచిగా. అందులో ఒకటి దేవుని దర్శనం అయితే ఇంకోటి ప్రాజెక్టు గేట్లు ఎత్తితే కనబడే సూపర్ సీను. ఇక అందుకే ఇట్లా లైన్లు కడుతున్నారు. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాడ కూడా తక్కువేం లేదు, చిన్నపాటి జాతరే నడుస్తుంది. నేచర్లో ఎంజాయ్ చేద్దామని చూసేటోళ్ళు ఏమో వాటర్ ఫాల్స్ దిక్కు పోయి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి వానలు, సెలవులు చేయబట్టి మంచిగా రికామ్ లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు పబ్లిక్ అయితే.